ఒక్క దెబ్బకి 3 పిట్టల్ని కొట్టొచ్చు. 3 పిట్టలా? ఒకటి, అమర్ చెప్పింది నిజమైతే రణ్వీర్తో పాటు నా పాప ఎవరో నేను కూడా తెలుసుకోవచ్చు. 2, రణ్వీర్ నా గురించి అమరేంద్ర దగ్గర నోరు విప్పకుండా చేయడం. మరి 3వ పెట్టేంటి? అబ్బాకి చావు. ఏంటి, కాశ్మీర్లో బాగిని చంపేస్తావా? అవును, అరుంధతిని ఊటీలోనే చంపేశాను. అరుంధతి నా చేతిలోనే చచ్చింది. బాగిని కూడా చంపేస్తే అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే చోట నరకంలో కలుసుకుంటారు. వాళ్ళిద్దరూ కర్మ సిద్ధాంతంలో కొట్టుకుపోయేలా చేస్తాను. నువ్విందాకన్నావే బాగి నన్ను బక్రాన్ చేస్తుందని. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. నేను బాగీని కాశ్మీర్లో చంపడం అయితే నిజం. అదడ్డు లేకపోతే అమరేంద్ర నా సొంతం అవుతాడు. మరి కాశ్మీర్కి ఎలా వెళ్తావు? అది అమరేంద్రకి తెలిసిపోతుంది కదా. అమర్తో చెప్పి వెళ్ళడానికి నేనేమన్నా తెలివి తక్కువదన్నా? అమర్కి తెలియకుండా వెళ్ళి నేను అనుకున్న పనిని చక్కబెడతాను. 1 shot 3 birds. సార్, మిస్ అమ్మ మీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి? మనతో రణ్వీర్ని కాశ్మీర్కి తీసుకెళ్ళడం అవసరమా అండి? నీకేంటి ప్రాబ్లం? వాడు అసలే దుర్మార్గుడు కదా సార్. అలాంటి రాక్షసుని మీ వెంట తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని మిస్ అమ్మ భయపడుతుంది. అవునండి, వాడు మన పిల్లల్ని చంపాలనుకున్నాడు. అంజుని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. వాడి వల్ల ఇప్పటికీ ముప్పుంది. అందుకే కాశ్మీర్ నేను తీసుకెళ్తున్నాను. పిల్లలు ఇక్కడున్నారు కాబట్టి రణ్వీర్ ఇక్కడ ఉండకూడదు. మనతో వాడు అక్కడుంటేనే పిల్లలకి ఇక్కడేమీ కాదు. కాశ్మీర్లో పాపను అప్పచెప్తానని రణవీర్కు చెప్పారా సార్? అబద్ధం చెప్పాను. రణ్వీర్ని కాశ్మీర్ తీసుకెళ్తున్నది 1 పిల్లల సేఫ్టీ కోసం, 2 రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకోవడం కోసం. మీరు రణ్వీర్ని కొట్టినా చంపినా సరే తన వైఫ్ ఎవరో చెప్పడండి. వాణ్ణి కొట్టనవసరం లేదు, చంపాల్సిన అవసరం అంతకంటే లేదు. రణ్వీర్ కాశ్మీర్ వస్తున్నాడంటే ఆటోమేటిక్గా వాడి వైఫ్ కూడా అక్కడికి వస్తుంది. అమరేంద్రకి తెలియకుండా నువ్వు కాశ్మీర్కి ఎలా వెళ్తావు మనోహరి? నువ్వు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటానని కమిట్ అయ్యావు కదా. కమిట్ అయ్యాను, కానీ నేను కాశ్మీర్కి వెళ్ళడానికి ఒక ప్లాన్ ఆలోచించాను. ఏంటా ప్లాను? రణ్వీర్ వైఫ్ ఎవరో కనిపెట్టడం మాత్రమే ఈ కాశ్మీర్ ట్రిప్ వెనుకున్న ప్లాన్. నిన్న నైట్ తను ఆల్మోస్ట్ నాకు దొరకబోయి తప్పించుకుంది. అమరేంద్రకు దొరకకుండా తప్పించుకోవడమే నా ప్లాన్. తనెవరో నాకు బాగా తెలిసిన పరిచయమైన మనిషిలా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాకు దగ్గరగా వస్తున్న అమర్కి నేనెవరో తెలియకుండా చేయడమే నా ప్లాన్. ఇంకెన్నాళ్ళు నాకు దొరకకుండా తప్పించుకుంటారో నేను చూస్తాను. ఈ కథ మొదలైన కాశ్మీర్లోనే రణ్వీర్ వైఫ్కు చెక్ పెడతాను. ఊటీలో మొదలైన నా పగని కాశ్మీర్లోనే ముగిస్తాను. అమర్ స్టార్ట్ చేసిన ఈ మిషన్ని నేనే ఎండ్ చేస్తాను. ఈ ట్రిప్తో రణ్వీర్కు తన వైఫ్కు ఎండ్ కార్డ్ వేస్తాను. అంజుకి లైఫ్ లాంగ్ థ్రెట్ లేకుండా చేస్తాను. విన్నారు కదా మిస్ అమ్మ, ఇది మా సారు ఉద్దేశం. ఆయన ఉద్దేశం బాగానే ఉంది రాథోడ్. కానీ రణ్వీర్ కోసం మనోహరి కాశ్మీర్ వెళ్తుందా అనేదే ప్రశ్న. సచ్చినట్టు వెళ్తుంది మిస్ అమ్మ. రణవీర్ కోసం కాకపోయినా తనను తాను కాపాడుకోవడం కోసమైనా ఆ రాక్షసి ఖచ్చితంగా వెళ్తుంది. ఆయనకు తెలియకుండా మనోహరి మనకి చెప్పకుండా ఎలా వెళ్తుంది?
అది ఈ రాత్రికి తెలుస్తుంది మిస్ అమ్మా. చూడండి పిల్లలు, రేపు నేను మిస్ అమ్మ కాశ్మీర్ వెళ్తున్నాం. మేము ఒక 2 డేస్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మీ దగ్గర మనోహరి ఉంటుంది. మీరు తనని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే డాడ్. రేపు మనోహరి అమరేంద్రతో కలిసి కాశ్మీర్ వెళ్ళబోతోంది కదా, ఆ విషయం ఇప్పుడు అమరేంద్రతో ఎలా చెప్పబోతుందబ్బా? అమర్, పిల్లల గురించి నువ్వేం వరి అవ్వకు. మీరు తిరిగొచ్చే వరకు వాళ్ళని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. కావాలంటే ఎప్పటికప్పుడు నీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఇదేంటి రాథోడ్, తను ఇక్కడే ఉండిపోతున్నట్టు చెప్తుంది. కొంప తీసి కాశ్మీర్ రాదా ఏంటి? కాస్త వెయిట్ చేయి మిస్ అమ్మా, ఏదో ఒకటి చెప్పి స్టార్ట్ చేస్తుంది సోది. థ్యాంక్ యూ మనోహరి. నువ్వు పిల్లల్ని చూసుకుంటావనే ధైర్యంతోనే నేను కాశ్మీర్ వెళ్తున్నాను. నిజానికి నేను ఒక్కడే వెళ్లాల్సింది. నా ఫ్రెండ్ బలవంతం చేయబట్టి బాగీని తీసుకెళ్లాల్సి వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే నేను రానులేండి. అయ్యో, మీరు వెళ్ళకపోతే సింగు సారు మళ్ళీ ఫీల్ అవుతారు మిస్ అమ్మా. నన్ను వెంట తీసుకెళ్ళడానికి ఈయన ఫీల్ అవుతున్నారు కదా రాథోడ్. చూసావా మనోహరి, అక్కడికి అమరేంద్రతో వెళ్ళటం బాగీకి ఇష్టం లేనట్టు ఎలా బిల్డప్ ఇస్తుందో. దానికి ఇస్తానుగా ఇప్పుడు జలక. కాశ్మీర్ మంచు కొండల్లో కప్పెట్టేస్తాను. నేనేం ఫీల్ అవ్వట్లేదు. కాశ్మీర్ తీసుకెళ్ళకపోతే నువ్వే ఫీల్ అయ్యేలా ఉన్నావు. హలో, ఏంటి? ఎప్పుడు? అయ్యో, ఎలా జరిగింది? అవునా? సరే, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఏంటి మనోహరి, ఏమైంది? కలకత్తాలో నేను ఒక అనాథాశ్రమంని రన్ చేసేదాన్ని కదా అమర్. ఆ ఆశ్రమం వార్డెన్ చనిపోయారంట. ఇలా ప్లాన్ వేసావా మనోహరి?